సత్యమూర్తి హరివర్ధన్ దగ్గరికి వచ్చి, "మీరు మిథునాన్ని చాలా గొప్పగా పెంచారు. ఒక తండ్రి తనకి ఎలాంటి బుద్ధులు నేర్పించాలో అలాంటి బుద్ధులను నేర్పించారు. మీరు చాలా గొప్పగా పెంచారు సార్" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో మిథున కోసమైతే చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం ఆ పార్వతీ పరమేశ్వరుల్ని చాలా గొప్పగా నమ్ముతుంది మిథున. వాళ్ళే తనని కాపాడుతారు, తప్పకుండా కాపాడుతారు. ఎక్కడ ఉన్నా సరే ఆ మిథునాని దొరికేటట్లుగా చేస్తారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అయినా మిథున ఎంత గొప్పది. పగవాళ్ళకి కూడా కష్టం వచ్చినా సరే తను చాలా తల్లడిల్లిపోతుంది. అలాంటి మనిషి మిథున. అలాంటి మనిషికి కష్టం వచ్చింది అంటే ఆ పార్వతీ పరమేశ్వరులు ఊరికనే ఉంటారా ఏంటా? ఏదో ఒకటి చేసి మిథునాని మళ్ళీ బయటికి తీసుకొని వస్తారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం మిథున ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఇంటికి వచ్చేయాలని ఆ దేవుణ్ణి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం తను వేరంగా మా ఇంటికి వచ్చేయాలి, మా ఇంటిలో తను లేకపోవటంతో ఇల్లంతా బోసిపోయింది అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ వాళ్ళ ఆవిడ కూడా, "మిథునాకి దేవా మీద ఉన్న ప్రేమే వాళ్ళిద్దరిని దగ్గర చేస్తుంది. తప్పకుండా మీరు బాధపడకండి వదినా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే దేవా కోసం అలా ఆలోచిస్తూ, "దేవా ఎక్కడ ఉన్నావు దేవా? ఎలా ఉన్నావో ఏంటో? ఎక్కడెక్కడ నా కోసం తిరుగుతున్నావో ఏంటో" అని చెప్పేసైతే దేవాను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది.